హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పోలే. మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సాయంకాలం వేళ సంధ్యా టైంలో మీ అందరికీ ఒక వార్త చెప్తున్నా. ఈ ప్లాస్టిక్ను నియంత్రించండి. ఈ ప్లాస్టిక్ను నియంత్రించకపోతే ఒకవేళ మనం ఛాయ్ తాగితే ఆ ప్లాస్టిక్ కరిగి మన పేగులకు వచ్చి అది క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్లో హలీం కానీ, బిర్యానీ కానీ రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ తినకండి. తింటే ఆ ప్లాస్టిక్ నెమ్మదిగా కరిగి అది మన పేగులకు వచ్చి మన పేగులకు పట్టుకొని ఒక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది సైంటిస్ట్గా రుజువైంది. కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఈ ప్లాస్టిక్ను నివారించండి. ప్లాస్టిక్ బదులు మామూలుగా స్టీల్ డబ్బాలు తీసుకెళ్ళండి. స్టీల్ డబ్బాలలో మీరు హలీం చేసుకోవాలన్నా కూడా స్టీల్ డబ్బాలు వేసుకోండి. అదేవిధంగా చాయ్ తాగాలన్నా గాజు గ్లాసులో తాగండి. ఇంకా మంచి మంచి స్టార్ హోటల్స్, మంచి మంచి హోటల్లో స్టీల్ గ్లాసులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ప్లాస్టిక్ అనేది నివారించండి. అదేవిధంగా పెళ్ళిళ్ళ కానీ ఫంక్షన్లు కానీ ఈ ప్లాస్టిక్ను నివారించి స్టీల్ ప్లేట్లు పెట్టండి, ఫైబర్ ప్లేట్లు పెట్టండి, పర్వాలేదు. కానీ ఈ ప్లాస్టిక్ను చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి, మీరు జాగ్రత్తలు మీరు పాటించండి. ప్లాస్టిక్ బాటిల్లో కూడా వాటర్ తాగండి. అదేవిధంగా ఈ స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లో ఎట్లా కావాలంటే అట్లా మనకు బాటిల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా వాడాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ మట్టి కుండలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి చాలా ప్రశాంతంగా మంచిగా ఈ ప్లాస్టిక్ నివారించండి. ప్లాస్టిక్ నివారించి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా మనం ప్లాస్టిక్లో టిఫిన్ ఇడ్లీలు వేసి ఇస్తున్నాం. ఆ ఇడ్లీలు వేసేయడం వల్ల ఇడ్లీలు తినే టైంకి అంతా కరిగిపోయి అంత చల్లగా తిని చిన్న పిల్లలకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి స్టీల్ డబ్బాలనే మీ ఇడ్లీలు కానీ టిఫిన్లు కానీ ఉప్మాలు కానీ పంపించి ఇవ్వండి. కాబట్టి ఆ రకంగా ఈ ప్లాస్టిక్ను నివారించండి. ఈ క్యాన్సర్ మహమ్మారిని రాకుండా మన పిల్లలకి, భవిష్యత్ తరాలకు జాగ్రత్తలుగా ఉండే విధంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారని తెలియజేస్తూ, పోలే న్యూస్ వారి తరఫు నుండి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పూలే.